హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ బంగారం. ఈరోజు నేను వరంగల్లో ఉన్న భద్రకాళి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాను. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. వెదర్ క్లౌడీగా ఉంది కానీ వర్షం అయితే లేదు. రోడ్స్లో కూడా ట్రాఫిక్ అయితే ఏమీ లేదు మార్నింగ్ కాబట్టి. ఈ టెంపుల్ తెలంగాణలో చాలా ఫేమస్ అయిన శక్తి టెంపుల్స్లో ఒకటి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, ఇవాళ కుదిరింది. నాతో పాటు అమ్మ కూడా ఉంది. హైదరాబాద్ నుండి ఈ టెంపుల్ డిస్టెన్స్ దాదాపు 147 కిలోమీటర్స్. రోడ్ జర్నీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి వన్ డే ట్రిప్కి కూడా పర్ఫెక్ట్ ప్లేస్. మేము మార్నింగే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం 7:30 అవుతుంది. ఇంకో హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోతాం. ఈరోజు అట్మాస్ఫియర్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. ఎదురుగా కనిపిస్తుంది గుడి, అది భద్రకాళి అమ్మవారిది కాదు. నేను ఇంకా ఒక హాఫ్ కిలోమీటర్ అయితే వెళ్ళాలి. వరంగల్కి వచ్చిన వాళ్ళు హిస్టరీ, డివోషన్, నేచర్ మూడు ఒకేసారి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే భద్రకాళి టెంపుల్ని తప్పకుండా విజిట్ చేయాలి. ఎలాగో టెంపుల్ రావడానికి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. భద్రకాళి టెంపుల్ వరంగల్లో ఉన్న చాలా పురాతన మరియు ప్రసిద్ధమైన అమ్మవారి టెంపుల్. దాదాపు 1400 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ టెంపుల్ని చాళుక్య రాజులు నిర్మించారని చెప్తారు. ఆ తర్వాత కాకతీయ రాజులు భద్రకాళి అమ్మవారిని తమ కులదేవతగా పూజించేవారంట. మీతో మాట్లాడుకుంటూ వీడియో తీస్తూ భద్రకాళి అమ్మవారి గుడికైతే రీచ్ అయ్యాము. ఈ లెఫ్ట్లో గేట్లోంచి వెళ్తే గుడి. ఇక్కడున్న ఈ సింహం అమ్మవారి వాహనం. అందరికీ తెలుసు అమ్మవారి వాహనం సింహమే అని. గుడికి ఆపోజిట్ అమ్మవారి ఎదురుగా ఉంటుంది. ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను. ఈరోజు చాలా రష్ ఉంది కానీ భక్తులు అందరూ ఓపిక్గా లైన్లో వెయిట్ చేస్తూ అమ్మవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. ఎంత రష్ ఉన్నా సరే టెంపుల్ అట్మాస్ఫియర్ మాత్రం చాలా డివోషనల్గా ఉంటుంది. మేము ఫస్ట్ టైం రావడం కాబట్టి చాలా బాగా అనిపించింది. మేము వెళ్ళిన రోజు అమ్మవారు మాకు ఇలా దర్శనం ఇచ్చారు. ఆ రోజు చాలా స్పెషల్ పూజలు జరుగుతున్నాయి. అమ్మవారి దర్శనం అయ్యాక పక్కనే శివాలయం ఉంది కానీ క్లోజ్ ఉంది. అయినా సరే మీకు బయట నుంచే చూపిస్తాను. శివుడు, పార్వతి, శివలింగం మంచి దర్శనం అయ్యింది. ఆ తర్వాత బయటకు వచ్చేసాము. ఇక్కడ ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో మీరంతా చూడొచ్చు. మీకు గుడి మొత్తం ఒకసారి తిప్పి చూపిస్తాను. ఇక్కడ చాలా గాలి వస్తుంది. అక్కడ ఎదురుగా ఉన్నది వినాయకుడి టెంపుల్, అక్కడ కూడా వెళ్తాను. ఇంకా ఇటువైపు ఉన్నదంతా చెరువు. నేను అక్కడికి వెళ్ళి మీకు అది కూడా చూపిస్తాను. మీకు అయ్యవారు పెట్టిన బొట్టు చూడండి ఎలా పెట్టారో. భద్రకాళి అమ్మవారి యొక్క స్పెషల్ బొట్టు అదే అనమాట. అక్కడ చూడగానే మనకు అర్థమైపోతుంది. ఈ యూనిక్ స్టైల్ బొట్టు ఈ అమ్మవారి గుడిలోనే పెడతారు. సో ఇక్కడ మీకు చూపించాను కదా. ఇప్పుడు నేను ఎదురుగా ఉన్న వినాయకుడి టెంపుల్కి వెళ్ళి అది కూడా చూపిస్తాను. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. భద్రకాళి అమ్మవారి టెంపుల్ ప్రాంగణంలోనే వినాయకుడి టెంపుల్ ఉండదని చెప్పాను కదా. చాలామంది భక్తులు ముందుగా గణపతి స్వామి దర్శనం చేసుకొని ఆ తర్వాత భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకుంటారంట. మేమేం చేసాము, ముందుగానే అమ్మవారి దర్శనం చేసుకొని ఆ తర్వాత వినాయకుడి గుడికి అయితే వచ్చాను. ఇదే ఆ వినాయకుడి గుడి. లోపల 2 విగ్రహాలు ఉన్నాయి. ఇంకా వర్షాలు ఎక్కువ పడట్లేదు కాబట్టి చెరువు ఇంకా నిండలేదు. టెంపుల్ పక్కనే ఉన్న ఈ భద్రకాళి చెరువు వరంగల్లో చాలా ఫేమస్. ఈ పెద్ద చెరువుని కాకతీయ రాజు గణపతి దేవ నిర్మించారని చెప్తారు. చెరువు టెంపుల్ పక్కనే ఉండడం వల్ల ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. దర్శనం అయ్యాక చాలామంది ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తూ బ్యూటిఫుల్ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎదురుగా కనిపిస్తుందంతా టెంపుల్. చాలా గాలి వల్ల నేను మాట్లాడడం కుదరట్లేదు, అందుకనే కామ్గా ఉన్నాను. కానీ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న భద్రకాళి అమ్మవారి విగ్రహం చాలా పెద్దది. అంటే 2.7 మీటర్ల ఎత్తుగల విగ్రహం. అమ్మవారు 8 చేతులతో వివిధ ఆయుధాలు ధరించి దర్శనమిస్తారు. భద్రకాళి టెంపుల్ వరంగల్లో ఉన్న చాలా పురాతనమైన టెంపుల్ అని మనందరికీ తెలుసు. చరిత్ర ప్రకారం 625 ఏడీలో చాళుక్యరాజు పులకేసిన్ రెండవ తన విజయాన్ని గుర్తుగా ఈ టెంపుల్ని నిర్మించారని చెప్తున్నారు. ఈ టెంపుల్ దర్శనం అయిన తర్వాత మేము ఇంకొక టెంపుల్కి వెళ్తున్నాము. వరంగల్లో చూడడానికి చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. హిస్టారిక్ ప్లేసెస్, టెంపుల్స్, లేక్స్, ఫోర్ట్స్, ఇలా ప్రతి ప్లేస్కి ఒక స్పెషల్ హిస్టరీ ఉంటుంది. ఒక్కరోజు ట్రిప్కి అయినా, వీకెండ్ టూర్ అయినా వరంగల్లో చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఇది ఒక మంచి డెస్టినేషన్ అని చెప్పొచ్చు. హిస్టరీని ఇష్టపడే వాళ్ళకి ఈ సిటీ తప్పకుండా నచ్చుతుంది. ఇంకో టెంపుల్ అని చెప్పాం కదా, అదే ఈ టెంపుల్ 1000 పిల్లర్ టెంపుల్. పార్కింగ్ కోసం 50 రూపీస్ అయితే తీసుకున్నారు. టికెట్ తీసుకున్నాక ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది. ఫుల్ ఆఫ్ గ్రీనరీతో చాలా బాగుంది. కాకతీయ కాలంలో నిర్మించిన ఈ టెంపుల్ వరంగల్లో ఉన్న మోస్ట్ హిస్టారిక్ ప్లేసెస్లో ఒకటి. ఈ టెంపుల్ని కాకతీయ రాజు రుద్రదేవ 12వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్కడ ఇంకొక గేట్ ఉంది.
ఈ గేట్ దాటి వెళ్తేనే మనకి టెంపుల్. గేట్ దాటిన తర్వాత లెఫ్ట్లో 3 శివలింగాలు ఉన్నాయి. ఎదురుగా కనిపించేది అదే గుడి, పెద్ద గుడి. ఇంకా దగ్గరికి వెళ్తున్నాను. కొంచెం హిస్టరీ చెప్తాను. శివ, విష్ణు, సూర్య భగవానులకు అంకితమైన త్రికుటాలయం ఇది. టెంపుల్లో ఉన్న స్టోన్ కార్వింగ్స్, పిల్లర్స్, శిల్పకళను చూస్తే అప్పటి కళాకారులకి ఎంత టాలెంట్ ఉందో, ఎంత అద్భుతంగా ఉందో అర్థమవుతుంది. హిస్టరీ, ఆర్కిటెక్చర్ మీకు ఇష్టం అయితే వరంగల్ వచ్చినప్పుడు ఈ ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి. టెంపుల్ మొత్తం బ్లాక్ గ్రానైట్ స్టోన్తో చాలా అందంగా నిర్మించారు. టెంపుల్ ముందు ఉన్న పెద్ద నంది విగ్రహం కూడా చాలా ఫేమస్. ఒకే రాయిని చెక్కిన ఈ నంది విగ్రహం చాలా అందంగా ఉంటుంది. కాకతీయ సామ్రాజ్య వైభోగాన్ని తెలుసుకోవాలంటే ఒక్కసారైనా ఈ టెంపుల్కి రావాల్సిందే. గుళ్ళో కొబ్బరికాయ కొట్టనివ్వరు. ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా పెద్ద చెట్టు, అక్కడ కొట్టాలి. సో ఇప్పుడు నేను అక్కడికే వెళ్తున్నాను. ప్రతి ఒక్కరు కొబ్బరికాయలు కొట్టడానికి ఇక్కడికే వస్తున్నారు. కాకపోతే ఆయన ఏమంటున్నారంటే ఫోన్పే ఉంది కదా, కనీసం ఫోన్పే చేయండి, మీకు తోచినంత ఇవ్వండి అని అడుగుతున్నారు. నా ముందున్న అమ్మాయి ఫోన్పే చేసిన తర్వాత నేను కూడా ఒక 25 రూపీస్ అయితే ఫోన్పే చేశాను. ఇంకా ఇంజనీరింగ్ విషయానికి వస్తే ఈ టెంపుల్ని అప్పట్లో ఒక స్పెషల్ టెక్నిక్తో నిర్మించారు. ఫౌండేషన్ కింద ఇసుక, శాండ్ని ఉపయోగించడం వల్ల భూమి కొంచెం కదిలినా అంటే ఎర్త్ క్వేక్స్ వచ్చినా తగ్గించడానికి హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. అప్పటి ఇంజనీరింగ్స్కి ఇంత నాలెడ్జ్ అడ్వాన్స్గా ఉందో చూస్తే మనకి షాకింగ్గా ఉంటుంది. చరిత్రలో ఒక సమయంలో ఈ టెంపుల్కి కొంత నష్టం జరిగిందని చెప్తారు. కానీ తర్వాత హైదరాబాద్ 7th నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ టెంపుల్ని మళ్ళీ అందంగా తిరిగి నిలబెట్టడానికి 1 lakh విరాళంగా ఇచ్చారంట. ఆ రోజుల్లో ఇది చాలా పెద్ద అమౌంట్. ఆ సహాయం వల్లనే ఈ టెంపుల్ మళ్ళీ బాగు చేయడం జరిగింది. అందుకే ఇప్పటికీ మనం ఈ అద్భుతమైన కాకతీయ శిల్పకళని చూడగలుగుతున్నాం. ఆ తరువాత టెంపుల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన పనంతుల వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో టెంపుల్ మేనేజ్మెంట్లో చాలా మార్పులు తీసుకొచ్చారు. భక్తులకు మెరుగైన ఫెసిలిటీస్ అందించేలా టెంపుల్ అభివృద్ధి కోసం చాలా పనులు చేశారంట. ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ గుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు ఇక్కడ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. కాకపోతే వీడియో తీయడానికి గర్భగుడిలో పర్మిషన్ ఇవ్వలేదు. భద్రకాళి అమ్మవారి గుడి దర్శనం అయిన తర్వాత ఇక్కడ దగ్గరలోనే జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలోనే 1000 స్తంభాల శివాలయం ఉంటుంది. అక్కడ కూడా దర్శనం చేసుకొని శివయ్యని ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాలి. చాలా ఎర్లీగా దర్శనం అయిపోయింది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. గుడికి వెళ్ళేసరికి 8 అయింది. 8:30కి అమ్మవారి దర్శనం అయిపోయింది. 9 కల్లా శివాలయంకి వచ్చి అయ్యవారి దర్శనం అయిపోయింది. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడి నుంచి లోకల్లో ఇంకేమైనా ఉన్నాయేమో చూసుకొని అప్పుడు హైదరాబాద్ బయలుదేరుతాను. దాదా దాదా దా ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇప్పుడు హైదరాబాద్కి బయలుదేరిపోతున్నాము. చూసారు కదా, ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా నా ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.